కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లేవాని టీటీడీ పాలక మండలిలో ఎలా కొనసాగిస్తారు? మాజీ సభ్యులు అడుగుతున్న సూటి ప్రశ్న ఇది. టీటీడీ పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పగలదా? హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేయడం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎస్వీబీసీ చైర్మన్ ఓ మహిళతో దురుసుగా ప్రవర్తిస్తేనే అతన్ని తీసేశారని యానాదయ్య గుర్తు చేస్తున్నారు. అలాంటిది దర్శన్ కుటుంబ సభ్యులే చర్చిలో ప్రేయర్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థన చేసినటువంటి ఫోటోలు బయటకు రావడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం జరుగుతుంది. హిందూ సంఘాలు కానీ హిందూ సంబంధించినటువంటి సంఘాలు కానీ పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసిన సిద్ధవటం యానాదయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, టీటీడీలో చాలా పవిత్రమైనది, హిందూయేతరులకు తర్వాత ఇతర అన్యమతస్తులకు తావలేనటువంటి ప్రాంతంలో ఇవాళ టీటీడీ బోర్డు మెంబర్ యొక్క దర్శన్ కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు చర్చిలో ఉన్నటువంటి ఫోటోలు కలకలం రేపుతున్నాయి. గతంలో పనిచేసినటువంటి టీటీడీ బోర్డు మెంబర్గా ఏం చెప్తారు దాని మీద? ఓం నమో వెంకటేశయ్య. గతంలో టీటీడీలో ఎటువంటి అన్ని మతస్థులు కూడా లేరు, కానీ ఈరోజు 2 రోజులుగా చూస్తున్నాము. ఆర్ఎన్ దర్శన్ అనేటువంటి ఒక పాలకవర్గ సభ్యులు వాళ్ళ భార్య కుమారుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు, చర్చికి పోవడం కాదు, చర్చిలో ప్రార్థనలో పాల్గొన్నారు. అంటే వాళ్ళు ఆ మతాన్ని విశ్వసించేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అనేది పూర్తిగా అర్థమవుతుంది. దీనిపైన హిందూ సంబంధించినటువంటి సంఘాలు కూడా చాలామంది ఆవేదన చెందడం జరిగింది. ఎందుకంటే తిరుమల అత్యంత పవిత్రమైనటువంటి హిందూ సాంప్రదాయానికి మూల పురుషుడైనటువంటి సాక్షాత్ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పాలకవర్గం అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటిది. ఎవరైతే హిందూ మనోభావాలకు దగ్గరగా ఉండి హిందూయిజంగా ఉండి హిందుత్వాన్ని స్వీకరిస్తారో వాళ్ళు మాత్రం ఆ పాలకవర్గంలో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ పాలకవర్గంలో ప్రస్తుత పాలకవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి దర్శన్ భార్య కొడుకు పోయి చర్చిలో ప్రార్థనలో పాల్గొన్నారంటే ఇది దైవద్రోహంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఆ టీటీడీలో చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎక్కడో చర్చి కనపడినారనో చర్చిలో పాల్గొన్నారనో లేకంటే ఇంకొకటి ఏదో చేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి తప్పించినటువంటి టీటీడీ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు సాక్షాత్తు ఒక పాలకవర్గ సభ్యుడి యొక్క భార్య పిల్లలు పోయి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎవరికైతే క్రిస్టియన్స్కి పవిత్రమైనటువంటి రోజు అక్కడ పోయి ఆ చర్చిలో ప్రార్థనలలో ఆ డ్రెస్ వేసుకొని కనీసం బొట్టు కూడా తీసేసి పోయి పాల్గొన్నారంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు కేవలం పదవి కోసమే టీటీడీ పాలకవర్గం తీసుకున్నారు. వాళ్ళు మాత్రము ఖచ్చితంగా క్రిస్టియన్ మతాన్ని విశ్వసించేటటువంటి వ్యక్తులుగా మనకందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు టీటీడీ పాలకవర్గం ఇమ్మీడియట్లీగా పాలకవర్గం నుంచి దర్శనం తప్పించి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈ రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి కూడా గతంలో టీటీడీ పాలకవర్గం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆమె కూడా నా తల కింద బైబిల్ ఉంటుంది, నా హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా కారులో బైబిల్ ఉంటుంది అని ఎన్నోసార్లు మాట్లాడి బైబిల్ పట్టుకొని చూపించినటువంటి వ్యక్తిని కూడా ఇంత గతంలో చంద్రబాబు నాయుడు పాలకవర్గ సభ్యురాలు చేసినటువంటి పరిస్థితి. అంటే కాబట్టి మీ రాజకీయాల కోసము హిందూ సాంప్రదాయాన్ని ఆ దేవదేవుని యొక్క భక్తులని ఆయన యొక్క పవిత్రతను దెబ్బతీయద్దని మీ ద్వారా కోరుకుంటూ వెంటనే ఆ వ్యక్తిని టీటీడీ పాలకవర్గం నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు వచ్చినట్టు ఆరోపణ అయిపోతుంది, దర్శన్ తన మీద దుష్ప్రచారం చేస్తున్నానని చెప్తూనే తర్వాత ఈ వ్యవహారం మొత్తం గతంలో వైసీపీలో కూడా ఇలాంటి తప్పిదాలు జరిగాయని కామెంట్ చేస్తారు. సో మీ దృష్టికి ఏమైనా అట్లా అంశాలు ఉన్నాయా? ఊరికి తప్పుడు కామెంట్ ఏది కరుణాకర్ రెడ్డి గారు హిందువు కాదు, ఇవన్నీ ఊరికి కరుణాకర్ రెడ్డి హిందువు కదా, ఆయన ఇంట్లో పోయి చూడండి. వైవి సుబ్బారెడ్డి గారు హిందువు కదా, వాళ్ళ ఇంట్లో గోశాల ఉంది, ఒక వెంకటేశ్వర స్వామి గుడే ఉంది. కేవలం వైవి సుబ్బారెడ్డి గారి భార్య రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర రాజశేఖర రెడ్డి గారి భార్య ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని హత్తుకొని ముద్దు పెట్టే టైంలో ఆమె చేతిలో ఉన్నటువంటి బైబిల్ వాళ్ళ చెల్లెలు అయినటువంటి పక్కన ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి చేతికి ఇస్తే దాన్ని ఒక రౌండ్ వేసి దాన్ని ఫోటోగా భావించి ఆమె బైబిల్ పట్టుకుని చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అసెంబ్లీలోనే మాట్లాడినటువంటి దుర్మార్గులు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు తప్ప ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయ సంబంధం లేని ఎటువంటి వ్యక్తులను కూడా టీటీడీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. టీటీడీ
వర్గంలో కూడా టీటీడీలో కూడా అత్యంత పవిత్రంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఈ దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. వెంకటేశ్వర స్వామిని శ్రీవాణి ట్రస్ట్ పెట్టి వందల వేల కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయల దాకా ప్రజల యొక్క భక్తుల యొక్క తీసుకొచ్చిన ఆ ట్రస్ట్ దేవాలయం ద్వారా ఈ రాష్ట్రంలో 3,000 దేవాలయాలకు దీప నైవేద్యము, 2,500 దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి హిందూ సాంప్రదాయాన్ని అత్యంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉన్నటువంటి శ్రీవాణి పైన కూడా అనేకమైన ఆరోపణలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గవర్నమెంట్ వచ్చి మరి శ్రీవాణి ట్రస్ట్ తీసేస్తామని ఎందుకు తీసేయలేకపోయారు? మరి దాంట్లో ₹1 అవినీతి జరిగిందన్నారు. ₹1 అవినీతి తేల్చగలిగారా? మరి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం, కేవలం అధికారం లేకొచ్చేదానికి దైవాన్ని ఈరోజు దైవానికి చెందినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదాలను కూడా ఈరోజు కల్తీగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడైనా కానీ కల్తీ తేల్చారా? కేవలం తన యొక్క ఆదాయం కోసం, తన యొక్క కంపెనీ నెయ్యిలు అమ్ముకునే దానికోసం, రేట్లు పెంచుకొని అమ్ముకునే దానికోసం ఈ దేశంలో అత్యంత పవిత్రంగా వెంకటేశ్వర స్వామికి సప్లై చేసే నెయ్యిలన్నిటిపైన కూడా బురద చల్లి వాటన్నిటిలో కల్తీ అన్ని తొలగించేసి తన సొంత హెరిటేజ్ లాంటి నెయ్యిని అమ్ముకొని ఈరోజు ధర పెంచుకొని టీటీడీ డబ్బులు కూడా దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ దేవాదేవుడికి మంచి చేసే ఆలోచనే లేనటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులను పాలకవర్గంలో పెట్టి 3 రోజులుగా ట్రోల్ అవుతుంది. హిందూ సంఘాలన్నీ కూడా ఈరోజు దానిపైన మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీసం చర్య తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు టీటీడీ చైర్మన్ ఇంత దుర్మార్గంగా రాసలీలలు చేసేటటువంటి వ్యక్తిని చర్య తీసుకోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేవలం ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ అని ఒక్క మహిళతో ఫోన్లో ఏదో అసభ్యంగా మాట్లాడినాడని గంటలోనే తొలగించినట్టు చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. నీ చరిత్ర ఏంది? ఈ చైర్మన్ పైన ఇన్ని అపోహలు వచ్చినా వచ్చిన ఇటువంటి వ్యక్తులు కనీసం ఒక్కరిపైన చర్య తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా కానీ ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి రాజకీయ లబ్ధి కోసం కాకుండా పవిత్రంగా ఉండేదానికోసం ఇటువంటి వాళ్ళపైన చర్య తీసుకొని నీ నిజాయితీ నిరూపించుకోవాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అయితే ఉందో దర్శన్ తర్వాత హిందూ ధర్మాన్ని కాపాడాల్సింది పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలో పాల్గొనడం ఒక తీరని కలంకంగా చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా యానాదయ్య డిమాండ్ చేస్తాం. కెమెరా పర్సన్ సుమతో శర్మ, ఐ న్యూస్.